నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణ శివారు ప్రాంతమైన గండిపాలెం మార్గంలో చిరుతపులి సంచరించిన సమాచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రైస్ మిల్లు వెనుక ఉన్న నివాసాల సమీపంలో రాత్రి చిరుత కనిపించిందని స్థానికులు తెలిపారు. అలజడి రావడంతో టేకు కొమ్మ మీద ఉన్న చిరుత చెట్ల పొదల్లోకి వెళ్లినట్లు చెప్పారు. గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలాన్ని అసిస్టెంట్ బీట్ అధికారి బి వెంకటేశ్వర్లు పరిశీలించారు. పులికి సంబంధించిన ఎటువంటి ఆనవాళ్లు లభ్యం కాలేదని, ఈ విషయంపై ఉన్నతాధికారులకు తెలియపరుస్తామన్నారు. నేను అక్కడ కూర్చున్న బండి పెట్టుకొని రాత్రి 11:30 ఆ టైంలో కుక్క మామూలుగా అక్కడ ఉన్నది నా పక్కనే. అది అడుస్తుంటే నేను ఏదైనా మామూలుగా అడిగి పని అట్లా ఈ కంప చెట్లలోంచి వస్తాయి కదా అట్లా అనుకున్నా. మళ్ళీ వచ్చి అది వచ్చినప్పుడు నాకు డౌట్ వచ్చి నేను ఫ్లాష్ లైట్ వేసి ఏదైనా పందులు ఏమన్నా అడిగి పందు వచ్చిందని చూసినాను. ఇట్లా చూడడంలో ఆ పైన కొమ్మ మీద కూర్చొని ఉంది, చూస్తూ ఉంది. ఆ చూడడంలోనే నేను ఫ్లాష్ లైట్ వేసి అరుచుకుంటా ఇంకా రూమ్ సైడ్ వచ్చిన. అది నేను అరచడంలో ఆ ఫ్లాష్ లైట్ చూసి భయపడి అది దూకింది. ఆ బరువుకు ఆ కొమ్మ కూడా విరిగిపోయింది. నైట్ 12:30 టైంలో మాకు బర్రెలు ఉండే, ఇక్కడ భయం వేస్తుంది, చాలా ఇబ్బంది ఉంది. ఏ టైం వచ్చిందమ్మా? 12:30 నైట్. మీకు ఎవరైనా ఫోన్ చేశారా? అన్న ఫోన్ చేశారు. చూసిన ఆయన బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహిద్ దర్గా దర్గామిట్ట నెల్లూరు. జూన్ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగును. జూన్ నెల 26వ తేదీ శుక్రవారం సందల్మాలి, 27వ తేదీ శనివారం గంధ మహోత్సవం, 28వ తేదీ ఆదివారం రొట్టెల పండుగ, 29వ తేదీ సోమవారం తహలీల్ ఫాతహా, 30వ తేదీ మంగళవారం ముగింపు సభ జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారా షాహిద్ కృపా కటాక్షములు పొందగలరు. షేక్ అబ్దుల్ అజీజ్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ. Hi Lord, please subscribe to N3 TV.